శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే కాలనీ. ఈరోజు ఈ మందిరంలో శ్రీ శాకాంబరి, శ్రీ విశ్వాంబరి మూవీ మేకర్ వారి ఆధ్వర్యంలో వారి చిత్రానికి సంబంధించిన ఒక సన్నివేశం ఈ మందిరంలో చిత్రీకరించడం జరిగింది. వారికి చాలా సంతోషంగా ఉంది మాకు ఈ రోజున. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు ఇక్కడ ముహూర్త షాట్ తీయడం జరిగింది, సీరియల్ కానీ గుడి కానీ. అలాగే ఈ రోజున వీరు ఆధ్వర్యంలో ఈ మూవీ సంబంధించింది చిత్రీకరణ చేయడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, మంచి అభివృద్ధిలో రావాలని, ఇది ఈ మూవీ మంచి దిగ్విజయం చేయాలని ప్రజలందరూ చూసి వారికి మంచి అభివృద్ధిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు రచయిత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథ్. నా పేరు సత్యశ్రీ, నేను రచయితని. నేను ఇక్కడ వచ్చి చిత్రీకరణ చేయడానికి కారణం, నేను ఇక్కడే ద్వారకా నగర్లో నేను పుట్టడం జరిగింది, ఇదే విశాఖపట్నంలో. ఇక్కడ ఉన్నటువంటి నా నేల తల్లికి కృతజ్ఞత తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ద్వితీయ విగ్రహం కాకుండా రెండవ రోజు షూటింగ్ ఇక్కడ ప్రారంభించాను. ఈ న్యూ కాలనీ సాయిబాబా తోటి నాకు మంచి అనుబంధం ఉంది. ఏదన్నా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అష్టోత్తరం చేయించుకుని నేను బయటికి వెళ్తే 1 month ఆ రీఛార్జ్ నాకు పనిచేస్తుంది. ఆ ఫలం నేను పొందుతూనే ఉన్నాను. ఇక్కడ అద్భుతమైనటువంటి స్థల ప్రభావం ఉంది, యంత్ర ప్రభావం ఉంది. స్వామివారికి, బాబా గారికి ఆ ధునిని షిరిడి నుంచి తీసుకొచ్చినట్టు, అలాగే నిత్యాన్నదానం చేస్తున్నటువంటి ఇక్కడ చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ బాబా టెంపుల్ టుడే ఒక అద్భుతమైనటువంటి టాప్ రేంజ్లో, విశాఖపట్నంలోనే ఒక అద్భుతమైన రేంజ్లో ఒక కీర్తిని తీసుకున్నటువంటి గొప్ప బాబా గుడి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులందరికీ, ఈ పాలకులు పేరు పేరున నా మనోహస్తాల పాదావందనాలు తెలియజేసుకుంటాను. వీళ్ళు పాలకులు, నిజమైన పాలకులు. మా శేషు గారు కానీ, మా రాంబాబు గారు కానీ, మా మిత్రులందరూ కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఆప్తులు. నన్ను వచ్చినప్పుడు తన ఇంటి సభ్యుడిగా, ఓ భక్తుడిగా నన్ను ఎంతో ఆదరిస్తారు. అలాగే ఇక్కడ సూపర్వైజర్ అయినటువంటి మా రెడ్డి గారు నాకు చాలా తమ్ముడు అని పిలుస్తాను. నాకు తమ్ముళ్ళు లేరు, ఆ రెడ్డి గారిని తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈరోజు నేను పుట్టినటువంటి ఈ విశాఖపట్నం గడ్డ మీద నేను చిత్రీకరణ, నా సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శ్రీ విశ్వంబరి మూవీ మేకర్స్ అనేటువంటి బ్యానర్ మీద చేస్తున్నటువంటి చిత్రానికి సంబంధించినటువంటి ద్వితీయ విగ్రహం కాకుండా ఉండేటువంటి బాబా గుడిలో చేసుకున్నందుకు అవకాశం ఇచ్చిన ఈ పాలక మండలికి, చూడబోయే ప్రేక్షకులందరికీ కూడా మనస్పూర్వక, హృదయపూర్వక మనోహస్తాల పాదావందనాలు తెలియజేసుకుంటూ మీ సత్యశ్రీ.